జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీరు 200 పోస్టులకు గాను ఆన్లైన్లో అప్లికేషన్ కోరుచున్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ అని మెయిన్ ఇంటర్ఫేస్లో కనపడుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అని కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ అండ్ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని 2 ఆప్షన్లు కనపడుతున్నాయి. ముందుగా మనం అప్లికేషన్ నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్లో వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. చూద్దాం ఒకసారి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ జూనియర్ అసిస్టెంట్. ద వేకెన్సీస్ ఆర్ అండర్ వచ్చేసి ఇక్కడ స్టేట్ వైజ్గా ఉన్నాయండి. సుమారు ఒక 15 స్టేట్లలో జాబులు రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 12, అస్సాం 5, ఛత్తీస్గఢ్ 6, గుజరాత్ 5, హిమాచల్ ప్రదేశ్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్ 1, కర్ణాటక 38, మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 53, పుదుచ్చేరి 1, సిక్కిం 1, తమిళనాడు 10, తెలంగాణ 31, ఉత్తరప్రదేశ్ 17, వెస్ట్ బెంగాల్ 5. టోటల్గా 200 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్గా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి ఇవి. టైం టేబుల్ చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్స్ జూలై 25 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆగస్టు 14కి ఎండ్ అవుతున్నాయి అప్లికేషన్స్. డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. మీకు మీరు ఎగ్జామినేషన్లో పాస్ అయితే మీకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పెడతారు. ఎగ్జామినేషన్ అయిపోయినాక 7-14 డేస్లో పెడతారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్లో ఇచ్చారు. పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు. సెప్టెంబర్లో ఉంటాయని ఇచ్చారు. మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ కూడా వస్తుంది డేట్ ఎప్పుడనేది. హాల్ టికెట్స్ ఇష్యూ అయినప్పుడు. రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుంది? మినిమం 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది శాలరీస్. దీంట్లో మీకు బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 4,000, అదర్ బేసిక్స్ 8,000, టోటల్గా 32,000 స్టార్టింగ్ ఉంటుందండి. ఇంకా ఉంటే పొజిషన్స్ మారుతూ ఉంటే శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఇందులో. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఏజ్ 21 years to 28 years మ్యాక్సిమం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలని, డిగ్రీ ఉండాలి. ఏ సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి. 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. కంపల్సరీ 60% మార్క్స్ ఉండాలి. కంప్యూటర్ లిటరసీ తెలిసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలని ఇచ్చారు ఇక్కడ. ఇంకా సెలక్షన్ ప్రాసెస్: జూనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఫైనల్ ఇంటర్వ్యూ. ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. మైనస్ మార్క్స్ లేవండి దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. జనరల్ అవేర్ నుంచి 40 క్వశ్చన్స్ 40 అంటే ఈచ్ క్వశ్చన్ ఈచ్ మార్క్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ లెక్కన. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్. కంప్యూటర్ స్కిల్స్ నుంచి 40 క్వశ్చన్స్. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. 120 minutes టైం ఉంటుందండి. అంటే 2 hours టైం. ఇది చూసుకున్నట్టయితే మీకు ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి. అప్లై చేసే ముందు ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో మీరు ఎక్కడ ఇంటర్వ్యూ అనేది లోకల్ వాళ్ళకి తెలంగాణ హైదరాబాద్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడ వాళ్ళు ఇచ్చిన సిటీస్లోనే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఫార్మల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఫార్మల్స్, గ్రూమింగ్ ఇట్లంతా సెట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇంటర్వ్యూ ప్రకారమే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మనకు జాబ్లో జాయిన్ కాగానే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. వాటికి మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ తీసుకుంటారు. ఇక్కడ హౌ టు అప్లై అని ఉన్నది, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఏమేమి అవసరం ఉంటాయి డాక్యుమెంట్లు ఇక్కడ పర్టికులర్ సైజులు ఇచ్చారు. సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్
సిగ్నేచర్ తంబు, లెఫ్ట్ తంబు. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు, సిగ్నేచర్ స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి 800 ఫీజు ఉందండి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇట్లా రిజర్వేషన్ అని ఎలాంటి అందరికీ జనరల్ 800 రూపీస్ ఉంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఉన్నది. ఇక్కడ పేమెంట్స్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ని జాబ్ ఆపర్చునిటీస్ అంటుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 కనపడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ వేసే ముందు ఫస్ట్ ఒకసారి అడ్వర్టైజ్మెంట్, ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. అర్థమైన తర్వాతనే అప్లికేషన్ వేసుకోండి. వాళ్ళ అప్లికేషన్ కోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.